సో ఒక ముఖ్యమైన వార్త, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక దగ్గర మాట్లాడుతూ ఏది గ్రూప్ 3 విజేతలకు ఈ నియామక పత్రాలు అందజేస్తున్న కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పిండు. సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బట్ యాజ్ వెల్ యాజ్ ఇంకా అనుమానాలు ఉన్నాయి చాలా మందికి. గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా వరకు నియామక పత్రాలు ఇస్తున్నమాట వాస్తవమే. వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ కి మీరు నియామక పత్రాలు ఇస్తున్నారు, వీళ్ళు కొత్త చేసింది ఏం లేదనే విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎగ్జామ్స్ కూడా ఆ గ్రూప్స్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించి వాళ్ళకు నియామక పత్రాలు అందజేయడంలో ఇప్పుడు సర్కార్ అయితే సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే ఉన్నదల్లా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఒక డిమాండ్ అయితే చాలా రోజుల నుంచి ఉంది. ఆ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తే ప్రభుత్వానికి ఇంకింత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. నియామకాలకు సంబంధించి కొంత పాజిటివ్ మైలేజ్ లోనే ఉంది గత ప్రభుత్వంతో పోలిస్తే. అయితే 2034 వరకు నేనే సీఎం ఉంటా, గ్యారంటీగా మీకేం డోకా లేదు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చే తీరుతా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో గత సీఎం కుటుంబం రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసమే లక్ష్యంగా పనిచేసారు. ప్రజాపాలనలో కొలువుల పండుగలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పిండు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా అంటుండు. అండ్ గతంలో ఉన్న ముఖ్యమంత్రి చెప్పిండు, అసలు అవుట్ సోర్సింగ్ అంటేనే శ్రమ దోపిడీ, కాంట్రాక్ట్ అంటేనే శ్రమ దోపిడీ, వాళ్ళందరూ తీసి పడేస్తా, అందరు రెగ్యులరైజ్ చేసి పడేస్తా అన్నాడు. రెగ్యులరైజ్ చేయలే. వాస్తవానికి అవుట్ సోర్సింగ్ నిజంగానే శ్రమ దోపిడీ. అంతవరకు కేసీఆర్ గారు మాట్లాడిన మాట వాస్తవమే. కానీ అంత గొప్పగా మాట్లాడే వ్యక్తి అరే ఎంత మంచిగా మాట్లాడుతున్నా అనుకుంటుంది. వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేస్తారేమో చేయకపోయా. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తారేమో వాళ్ళు ఇంకొక ఆల్టర్నేట్ వెతుకుంటారు. ఎందుకంటే ఇక్కడ పని శ్రమ దోపిడీ ఎట్లా అంటే, ఒక రెగ్యులర్ ఎంప్లాయీ నెల రోజులు చేసే పని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వారం రోజులనే చేసి పడేస్తాడు. వాడికి పొద్దుగాల వచ్చి పొద్దుగా దాకా చేస్తూనే ఉండాలి కంప్యూటర్ ముందర కూర్చోండి. ఆయనకి లక్షల జీతం ఉంటుంది, ఇంక జీతం 10-15 వేలు ఉంటాయి. మధ్యలో ఇంకెవడో అవుట్ సోర్సింగ్ వాడి ఏజెన్సీకి ఉన్న ఇన్ని కట్టింగ్ అవుతాయి, ఉద్యోగ భద్రత ఉండదు. అవుట్ సోర్సింగ్ అంటే అడ్డ మీద కూలి లెక్క. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఎప్పుడు కూడా ఎక్కువ తెలియదు. ఉద్యోగ భద్రత లేదు, శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో అసలు అవుట్ సోర్సింగ్ అనే కాన్సెప్టే మెల్లమెల్లగా పక్కకు పోయి రెగ్యులర్ ఉద్యోగులు పెరిగి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇంకా స్వయం ఉపాధి వైపు ప్రభుత్వం వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించి ఏమైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్ కి లోన్స్ అందించి యువత అంతా స్టార్టప్ల వైపు వాళ్ళని ప్రోత్సహించి ఎవరికి వాళ్ళు నిలదొక్కునే విధంగా ప్రభుత్వం ముందుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ అయితే ఖాళీ ఉన్న ఉద్యోగాలని భర్తీ చేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండు. ఆ విషయంలో తనకు స్పష్టమైన అవగాహన ఉందంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో సీఎం గా తాను 2034 దాకుంటా రాష్ట్ర యువతకు ప్రభుత్వ